థింగ్స్ ఉన్నాయో దేవుడు చూపించాడు. సో చాలా మంది కూడా ఇది గొప్ప ఆశీర్వాదము. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. బిహైండ్ దట్ గాడ్ కెప్ట్ ఆన్ వన్ బ్లెస్సింగ్. మనం పేదవాళ్ళకి ఇచ్చే దాని వెనుకాల దేవుడు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు అని అంటున్నాడు. సో కాబట్టి మనం వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నామంటే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బీదలను కరుణించేవాడు ధన్యుడు అంటున్నాడు. వాళ్ళ గురించి కూడా ఆలోచించేవాడు, వాళ్ళ గురించి కూడా కొంత ధనాన్ని, కొంత ఎనర్జీని, కొంత సమయాన్ని ఖర్చు పెట్టే వాళ్ళు ధన్యులు అని అంటున్నాడు. సో అందుకే మీ అందరూ కూడా ఇచ్చే చేతులుగా మార్చుకోండి, ఇచ్చే గుణముగా మార్చుకోండి. ఎంత కొంతలో చేయండి, ఎక్కువ అవసరం లేదు. మీకు ఎంతో కొంతలు చేయండి, ఏదన్నా కొంత చేయండి. చేయకుండా మాత్రం ఉండకండి. ఏదో ఒకటి ఒకరికన్నా పెట్టండి. ఒకరిని దేవుడు 5గురికి ఆశీర్వదిస్తాడు. 5గురు నుంచి 10 మందికి, 10 మంది నుంచి 15 మందికి అలా పెట్టే సామర్థ్యాన్ని పెంచుతాడు, పెట్టే శక్తిని పెంచుతాడు. దెర్ ఇస్ ద బ్లెస్సింగ్ బిహైండ్ దట్. అందుకే ఇచ్చే వాళ్ళదే పరలోక రాజ్యం. సో నువ్వు పరలోక రాజ్యంలో నీ ధనము అత్యధికంగా ఫలాలు పొందాలంటే, నీ ధనము కూడబెట్టుకోవాలంటే, భూలోకంలో ఇలాంటి చేస్తే మందిరాలకు ఇచ్చిన లేకపోతే పేదవాళ్ళకి ఇచ్చిన అది పరలోక రాజ్యంలో నువ్వు ధనాన్ని కూడబెట్టుకున్నవాతో. ఇది ఖర్చు కాదండి. భూలోకంలో దేవుడికి ఇచ్చేది ఏది కూడా ఖర్చు కాదు. మందిరాలకు ఇచ్చేది ఖర్చు కాదు, దైవజనులకు ఇచ్చేది ఖర్చు కాదు, పేదవాళ్లకు భోజనం పెట్టేది ఖర్చు కాదు. ఇట్స్ ఎ ఇన్వెస్ట్మెంట్. అదొక ఇన్వెస్ట్మెంట్. అంటే నువ్వు పరలోకంలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. సో కాబట్టి దేవుడి యొక్క రాజ్యానికి విస్తరిస్తున్నట్టు, దేవుడి యొక్క రాజ్యానికి ఇస్తున్నట్టు. సో దేవుడికి యొక్క రాజ్యాన్ని ఇచ్చేంత గొప్ప వాళ్ళం మనం కాదు, కానీ దేవుడు మన చేతి ఎందుకు ఏపించుకుంటున్నాడు అంటే మనకు బ్లెస్సింగ్స్ రావాలని. అందుకే దేవుడు కొంతమందిని చూస్ చేసుకుంటాడు, ఇచ్చే హృదయాలను చూస్ చేసుకుంటాడు. మన మనసు కూడా ఇచ్చే హృదయంగా మారినప్పుడు దేవుడు మనల్ని కూడా చూస్ చేసుకొని మన ద్వారా కూడా అనేక ఫైనాన్షియల్ గ్రేస్ ని, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ని, ఫైనాన్షియల్ ఫేవర్ ని, డివైన్ బ్లెస్సింగ్స్ ని దేవుడు రిలీజ్ చేస్తాడు. కాబట్టి యెహోవాకు అప్పిచ్చువాడు. సో నువ్వు బీదలను కరుణిస్తే దేవుడికి అప్పిచ్చినట్టేనంట, దేవుడికి ఇచ్చినట్టేనంట. సో అప్పుకి వడ్డీ, వడ్డీకి చక్రవడ్డీ అలా వస్తుంటా అంటది. సో చూద్దాము. లేవియ కాండము 19వ అధ్యాయం 9వ వచనం. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు, సో మనకు అప్పుడు అగ్రికల్చర్ చేసేవాళ్ళు కదా, భూమి పంట కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు, నీ ఫల వృక్షములు తోట పరిగెను కోర్చుకొనకూడదు, నీ ఫల వృక్షంలో తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. చూసారండి దేవుడు ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి బీద వాళ్ళ గురించి. అంటే నువ్వు సంపాదించే సంపాదనలో కొంత బీద వాళ్ళకు ఖర్చు పెట్టండి, కొంత బీద వాళ్ళకు విడిచిపెట్టండి అంటున్నాడు. ఆ కాలంలో పంటలు పండించే వాళ్ళు. సో అప్పుడు ఒక అగ్రికల్చరే ఉండేది, వ్యవసాయం మాత్రమే చేసేవాళ్ళు. అప్పుడు నీకు వచ్చిన పంటలో రాబడిలో ఒక దశమ భాగాన్ని నా సంఘానికి తీసుకురా అనేవాడు దేవుడు. అది ఏ పంట అయినా పర్లేదు. ఒకవేళ కొంత మిగిలిన పంట ఉంటుంది చూసారా, ఆ మిగిలిన పంట అది మాత్రము పేదవాళ్ళకు ఉంచండి, వాడికి విడిచిపెట్టండి అనేవాడు. సో చూసారా, నీకు సంపాదించిన సంపాదన, నీ ఎనర్జీ, నీ సమయాన్ని కొంత వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి, కొంత వాళ్ళ కోసం విడిచిపెట్టండి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు. చూసారండి, బీదవాళ్ళని మనం ఎప్పుడు కూడా తక్కువగా చూడదు. నేను నిన్న ఒక సందర్భంలో చెప్పాను, బీదవాళ్ళను, వృద్ధులను, భర్త లేని విధవరాలను, లేకపోతే వికలాంగులను, యథార్థవంతులను తక్కువగా చేసి ఎప్పుడూ చూడొద్దు. సో వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడు, వాళ్ళ పక్షాన దేవుడు మాట్లాడతాడు. అందుకే ఎవరిని మనసులో కూడా మనం చులకనగా చేయొద్దు. అందుకే బీదవాని పక్షపాతము చూయకూడదు. చాలా మంది బీదవాళ్ళని వాళ్ళకు పక్షపాతం, వాళ్ళని ఎన్నిక లేని వాళ్ళగా చూస్తారు. కానీ దేవుడు వాళ్ళకు పరలోక రాజ్యం ఆల్రెడీ ఇచ్చేశాడు, గుర్తు పెట్టుకోండి. సో దేవుడు బీదవాళ్ళది పరలోక రాజ్యం అన్నాడు, వాళ్ళకి ఇచ్చేశాడు. కానీ బీదవాళ్ళను మనం భూలోకంలో ఎన్నిక లేని వాళ్ళగా చూస్తాము, స్వల్పులుగా, అల్పులుగా చూస్తాము. గొప్పవాడని అభిమానము చూపకూడదు. అందుకే మనము ఎలా ఉండాలంటమ్మా, నీ కంపెనీ సిఇఓకి ఎంత విలువిస్తున్నావో నీ ఆఫీస్ బాయ్ కూడా అంతే విలువ ఇవ్వు. నీ ఆఫీస్ బాయ్కి ఎంత విలువిస్తున్నావో నీ నీ యొక్క సిఇఓ కూడా అంతే విలువ ఇవ్వు. సో అందుకే నీ మనసులో డిజిగ్నేషన్ బట్టి నువ్వు ఎవరికి కూడా ఆ రెస్పెక్ట్ మార్చకూడదు. సో అందుకే అందరినీ సమానంగా విలువ ఇవ్వాలి, సమానంగా చూడాలి. ఎవరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. న్యాయాన్ని బట్టి నీ పొరుగు వారిని తీర్పు తీర్చగలను. ఎప్పుడైనా మనం మనిషిని బట్టి తీర్పు తీర్చదు. తప్పు చేస్తే నీ తల్లైనా
అయినా, నీ తండ్రి అయినా, నీ తమ్ముడైనా, నీ అన్నైనా, నీ కొడుకైనా, నీ కూతురైనా తప్పు చేస్తే తప్పు తప్పు అనే అనాలి ఎప్పుడైనా కూడా. అంతేగాని నా కొడుకు కదా నేను తప్పు చేసినా నేను రైట్ అంటాను, నా కూతురు కదా నేను తప్పు చేసినా నేను రైట్ అంటాను, నా కోడలు కదా తప్పు చేయకుండా నేను నిందేస్తాను, ఇలాంటివి చేయకూడదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా కూడా న్యాయాన్ని బట్టే నువ్వు మాట్లాడాలి కానీ నీ యొక్క రిలేషన్ బట్టి నువ్వు మాట్లాడదు. డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు రిలేషన్, ఎమోషన్, సెంటిమెంట్స్. రిలేషన్స్ కి, ఎమోషన్స్ కి, సెంటిమెంట్ బట్టి నువ్వు డిసిషన్ తీసుకోకూడదు. ఒకవేళ నీ కుమారుడు తప్పు చేశాడు, నీ కుమారుడు ఫ్రెండ్ ఒప్పు చేశాడు అనుకో, నీ కుమారుడు ఒప్పు ఫ్రెండ్ తరఫుననే నువ్వు నిలబడు. ఒకవేళ నీ కొడుకు తప్పు చేశాడు, నీ కోడలు కరెక్ట్ చేసింది, నీ కోడలు పక్షాన్ని నువ్వు నిలబడు. సో ఎవరు తప్పు చేస్తే వాళ్ళను ఖండించాలి, ఎవరు ఒప్పు చేస్తే వాళ్ళ పక్షాన మనం నిలబడాలి ఎప్పుడైనా కూడా. ఈ పక్షపాతం ఉండదు, ఎందుకంటే వాళ్ళ నిమిత్తం నువ్వు మళ్ళీ ఏంటి తప్పు చేసిన వాళ్ళ అవుతావు, దేవుడి దృష్టికి అవినీతి పరురాళ్ళు అవుతావు. అందుకే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, భూలోకంలో భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైన, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనా తప్పు మాట్లాడితే తప్పే, అండ్ తప్పు చేస్తే తప్పే. అది దాన్ని ఒప్పు అనడానికి వీల్లేదు. ఒప్పు అంటే మనము తప్పులో పడిపోతున్నట్టు. సో ఎవరైనా అంతే, మనిషిని బట్టి మనం తీర్పును తీర్చొద్దు, న్యాయాన్ని బట్టే తీర్పు తీర్చాలి. చాలా మంది భూలోకంలో బీద వాళ్ళకు అన్యాయం చేస్తుంటా అంటారు, అక్రమం చేస్తుంటా అంటారు, బీద వాళ్ళను ఒక చులకనగా, ఒక అంటరానితనం వాళ్ళలాగా చూస్తుంటా అంటారు. నో, ఎందుకంటే రేపు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఇగో ఇవన్నీ కూడా దేవుడు లెక్కలను తీస్తాడు. సో వాళ్ళదికి పరలోక రాజ్యం ఇచ్చేశాడు దేవుడు. అందుకే న్యాయాన్ని బట్టి నువ్వు పొరుగువానికి తీర్పు తీర్చాలి కానీ మనిషిని బట్టి, లేకపోతే కులాన్ని బట్టి, లేకపోతే మతాన్ని బట్టి ఎప్పుడు కూడా తీర్పు తీర్చొద్దు. రిలేషన్ బట్టి, ఎమోషన్ బట్టి, అరే వీడు మా కులపోడు, అరే వీడు నా ఇంటి వాడు, అందుకే వీడికి సపోర్ట్ చేద్దాం. డోంట్ సపోర్ట్ లైక్ దట్. బైబిల్ ఒకటే సెలవిస్తుంది, నువ్వు మంచి చేసి 10 మందితోటి చెడు అనిపించుకున్నా మంచిదే, కానీ చెడు చేసి 10 మందితో మంచి అనిపించుకోకు. నువ్వు తప్పు చేసినోని తప్పు అని మంచిదే, వాడు మా కంటైనా మంచిదే, వాడు మాట్లాడకపోయినా మంచిదే. ఎందుకంటే యూ షుడ్ సాటిస్ఫై సృష్టికర్త, క్రియేటర్ ని నువ్వు సాటిస్ఫై చేయాలి, మనుషులను కాదు. నీ ప్రజలలో కొండమిలాడుచు ఇంటింటికి తిరగకూడదు. చూసారా అండి, ఇది చాలా చెడ్డ గుణం అండి, అసహించుకునే గుణము. చాలా మంది రెండో పర్సన్ లేనప్పుడు మూడో పర్సన్ గురించి మాట్లాడడం చాలా ఈజీగా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడొద్దండి. ఐ హేట్ దట్ క్యారెక్టర్. సో ప్రజలలో కొండెంలాడొచ్చు, ఇంటింటికి తిరగకూడదు. కొంతమంది ఇంటింటికి తిరిగి వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర, వీళ్ళ గురించి వాళ్ళ దగ్గర, వాళ్ళు లేనప్పుడు వీళ్ళ దగ్గర, వీళ్ళు లేనప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడు మాట్లాడొద్దండి. ఇది చాలా చెడ్డ గుణము, దేవుడికి అసహించుకునే గుణము. ఒక మనిషి మాట్లాడాలనుకుంటే ముఖం మీదనే మాట్లాడాలి, అది దేవుడికి నచ్చుతుంది. అంతేకాని వెనకాల మాట్లాడకూడదు. సో ఎప్పుడు మాట్లాడకూడదండి. ఎవ్వరు కూడా నీ భర్త గురించి ఎక్కడ చెడుగా మాట్లాడకు. నీ పిల్లల గురించి, నీ తల్లిదండ్రుల గురించి, నీ అన్నదమ్ముల గురించి, నీ అక్క చెల్లెల గురించి, నీ యొక్క కుమారుల గురించి, నీ యొక్క కోడల గురించి, ఎవరి గురించి కూడా నువ్వు నెగిటివ్ గా మాట్లాడద్దు. సో నీ ప్రజలలో కొండెములాడచ్చు, ఇంటింటికి తిరగకూడదు. కొండెములు అంటే గాసిప్స్. అందుకే మీరు కూడా గాసిప్స్ వినొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గాసిప్స్ ఎప్పుడు కూడా మనం వినొద్దు. సో మీరు కూడా గాసిప్స్ వినకుండా మీ చెవిని మూసుకోండి. సో ప్రార్థించుకోండి, సమస్య ఉందా దేవుడికి ప్రార్థించండి, దేవుని ముందట పెట్టండి. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. చూసారా అండి, హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయం 16వ వచనంలో ఉపకారమును అంటే మంచి చేయడంలో, సహాయం చేయడంలో, ధర్మము చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అట. చూసారా, దేవుడికి ఇష్టమైనట. చారిటీ అనేది దేవుడికి ఇష్టమైనట, ధర్మము దేవుడికి ఇష్టమైనది, ఉపకారము మంచి చేయడం దేవుడికి ఇష్టమైనది. ఇవి ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి, మర్చిపోకూడదు. మంచి చెప్పాలి ఎప్పుడైనా కూడా. ఒక భార్య భర్తలు గొడవ పడుతున్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చెప్పి రావాలి, అంతేగాని చెడు చెప్పకూడదు. మీ కోడలుగురు మీద గాని, అత్తగారి మీద గాని ఎప్పుడు కూడా ఒక మంచి మాటలే చెప్పాలి కానీ చెడు మాత్రం చెప్పకూడదు. అందుకే మంచి చెప్పడంలో నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు, మంచి చేయడంలో ఎప్పుడు మర్చిపోకూడదు, మంచి మాట్లాడడంలో ఎప్పుడు మర్చిపోకూడదు, ఉపకారము ధర్మము చేయడం మర్చిపోకూడదు. దేవుడికి ఇష్టమైన ఆఫరింగ్ అట. నువ్వు ధర్మం చేస్తున్నావా, దేవుడికి ఆఫరింగ్ ఇచ్చినట్టే. గుర్తు పెట్టుకోండి, నువ్వు ధర్మం చేస్తున్నావా, దేవుడికి మెప్పిస్తున్నట్టే, దేవుడిని ఇష్టపరుస్తున్నట్టే, దేవుడి హృదయానుసారంగా నువ్వు బ్రతుకుతున్నట్టే. సో అర్థమవుతుందండి, నువ్వు దేవుడి హృదయానుసారంగా మారాలంటే నువ్వు ధర్మము చేయాల్సిందే. చాలా మంది ధర్మాలు చేయరు.
దాన ధర్మాలు చేయరు. సో చేయాలి, దానము చేయాలి, ధర్మము చేయాలి. ఈ భూలోకంలో నువ్వు వచ్చినప్పుడు ఏమి పట్టుకొని వచ్చేలేవు, పోయేటప్పుడు ఏం పట్టుకొని వెళ్ళవు. నీకున్న దాంట్లో కొంతలో కొంత ధనము నువ్వు పేదవాళ్ళకు ఖర్చు పెట్టినప్పుడు అది దేవుడికి ఇష్టమైన యాగము, ఇష్టమైన ఆఫరింగ్ అట. ఉపకారము చేయాలి ఎప్పుడైనా కూడా, అపకారము చేయకూడదు ఎవరికి కూడా. ఈవెన్ నీకు ఎవరైనా అపకారము చేసినా కూడా నువ్వు ఉపకారమే చేయి. అపకారం అంటే చెడు చేసిన, ఉపకారం అంటే మంచి చేసిన. అంటే నువ్వు మంచి చేయడంలో, ధర్మము చేయడంలో ఎప్పుడు కూడా నీ చెయ్యి వెనుకకు తీయకూడదు. అంటే నువ్వు పేదవాళ్లకు నువ్వు ఆహారం పంచుతున్నావు అంటే ఉపకారం చేస్తున్నట్టే, మేలు చేస్తున్నట్టే, మంచి చేస్తున్నట్టే, సృష్టికర్తకే నువ్వు భోజనం పెడుతున్నట్టే, సృష్టికర్తకే నువ్వు ఆహారం ఇస్తున్నట్టే. సో ఇష్టంగా చేయండి, ప్రేమగా చేయండి, ఆప్యాయంగా చేయండి, విసుక్కోకుండా కసురుకోకుండా చేయకండి. అది వ్యర్థమవుతుంది. చేసిన తర్వాత కూడా ఎవరికి చెప్పుకోకండి. సో ఇవన్నీ మర్మాలండి, బైబిల్లో ఉన్న దైవ మర్మాలు. సో ఇవన్నీ కూడా మనం పాటించాలి. అందుకే దేవుని అడగండి, అయ్యా నాకు ఇచ్చే గుణాన్ని దయచే ప్రభువా, నాకు ఇచ్చే గుణాన్ని ఇచ్చేసి నా ద్వారా అనేక మందికి ఆహారం అందించండి ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తాడు. నన్ను ఆశీర్వదించి నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా బ్లెస్ చేస్తాడు. యాగములు దేవునికి ఇష్టమైనవి. సో హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయం 10వ వచనం, మీ పైని నాయకులుగా ఉన్న వారికి లెక్క ఒప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. నువ్వేం చేసినా దుఃఖంతో చేయకు, బాధతో చేయకు, ఏడ్చుకుంటా ఆఫరింగ్ ఇవ్వకు, ఏడ్చుకుంటా చారిటీస్ చేయకు. ఆనందంతో చేయి, ఎంజాయ్గా చేయి, సంతోషంగా చేయి, తృప్తిగా చేయి. సో అందుకే మనందరికీ కూడా లెక్క రాసి పెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన ప్రభువు అన్ని లెక్కలు రాసి పెడతాడండి. యేసు ప్రభు వారు అన్ని లెక్కలు, నువ్వు ఎంతమందికి చారిటీ ఇచ్చావో ఆయన దగ్గర లిస్ట్ ఉంది. నువ్వు ఎన్ని ఆఫరింగ్స్ పంపించావో ఆయన దగ్గర లిస్ట్ ఉంది. నువ్వు ఎంతమందికి దైవజనులకు ఇచ్చావో అన్ని లిస్ట్ ఉంది. అవన్నీ కూడా ఆయనే గుర్తు పెట్టుకుంటాడు. సో అందుకే నువ్వు ఏది ఇచ్చినా ఆఫరింగ్, దేవుడికి ఆఫరింగ్ ఇచ్చినా కూడా ఏడ్చుకుంటూ ఇవ్వద్దండి, దుఃఖంతో ఎప్పుడు ఇవ్వద్దు. పేదవాళ్ళకు కూడా 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా దుఃఖంతో ఇవ్వద్దు. లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన దుఃఖంతో ఇవ్వద్దు, సంతోషంతో ఇవ్వాలి, ఆనందంతో ఇవ్వాలి. ఎందుకంటే యు ఆర్ బ్లెస్సింగ్. నువ్వు ఒకరికి ఇచ్చే స్థాయిలో ఉన్నావంటే అది నువ్వు బ్లెస్సింగ్ ఉన్నట్టే కదా. ఎప్పుడైనా తీసుకునే స్థాయిలో ఉన్నవాడు ఆశీర్వాదంలో ఉన్నట్టు కాదు, శాపంలో ఉన్నవాడు. సో ఎప్పుడైతే ఇచ్చే స్థాయికి నువ్వు మారుతావో అప్పుడే నువ్వు ఆశీర్వాదంలో ఉన్నట్టు. అందుకే ట్రై టు లర్న్, గివ్ ద మనీ టు పూర్ పీపుల్ అండ్ మినిస్ట్రీస్ కి ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఏం కాదు, దేవుడు చూసుకుంటాడు. దేవుడు రుణం ఉంచుకునే దేవుడు కాదు. నువ్వు ఇచ్చేది మనుషులకు కాదు, ఆ పేదవాడికి ఇస్తున్నావు అంటే దేవుడికి ఇస్తున్నట్టే, ఆ దైవజనుడికి ఇస్తున్నావు అంటే దేవుడికి ఇస్తున్నట్టే. ఆయన ప్రతిదీ లెక్క రాసుకుంటాడు, లెక్క రాసుకుని నీకు ఇస్తాడు. అది నువ్వు ఇస్తున్నావు అంటే నీకు ఆశీర్వాదం రిలీజ్ అవుతుందని నమ్మి ఇవ్వండి. నువ్వు ఇస్తున్నావంటే పరలోకంలో నువ్వు ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావని నమ్మి ఇవ్వండి. నువ్వు ఇస్తున్నావంటే నీ ఫలము అత్యధికంగా అవుతుందని నమ్మి ఇవ్వండి. పరలోక రాజ్యంలో నీ రాజ్య విస్తరణ కోసం ఇస్తున్నావని నమ్మి ఇవ్వండి. అందుకే నువ్వు పేదవాళ్ళకి ఇస్తే కూడా పరలోక రాజ్యంలో నీ ధనము సమకూరుస్తున్నట్టు అని నమ్మి ఇవ్వండి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా నేను ఎంత దైవజనుడైనా, ఎన్ని గొప్ప వాక్యాలు చెప్పినా చారిటీస్ చేయకపోతే వ్యర్థము. ఇవన్నీ పెడదాము. ఎందుకంటే క్రీస్తు ప్రేమ అక్కడే చూపబడుతుంది. వాళ్ళెవరో మన ముక్కు తెలియదు, మన ముఖము తెలియదు, వాళ్ళెవరో తెలియదు మనకు. వాళ్ళ బంధువులు కాదు, స్నేహితులు కాదు, వాళ్ళ ఆత్మీయులు కాదు, ఎవరో కాదు, ముఖము తెలియని అనామికుల గురించి కూడా నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ అంత గొప్ప మంచివాడు, నీ అంటే ధన్యుడు, నీ అంటే గ్రేట్ పర్సన్ భూలోకంలో ఎవరు ఉండరండి. ఎందుకంటే మన తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించవచ్చు, పిల్లల గురించి ఆలోచించవచ్చు, లేకపోతే మన అన్నదమ్ములు రక్త సంబంధాల గురించి ఆలోచించవచ్చు. ఏ సంబంధము లేని వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే అంతకన్నా మించిన గొప్పవాడు ఎవరు లేరు. అంతకు మించిన గొప్పవాడు భూలోకంలో మంచివాడు ఎవరు లేరు. సో యెహోవా శాశ్వతంగా సింహాసనాసుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. చూసారా అండి, ఆయన న్యాయం తీరుస్తాడు. ఇన్ని మంచి కార్యాలు చేసావు అనుకోండి, తప్పకుండా నీకు రివార్డ్ వస్తుంది. ఆయన పైన కూర్చొని అన్ని చూస్తాడండి, అన్ని చూస్తాడు. మంచి చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా కాపాడుకుంటాడు. మంచి సహాయం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుకుంటాడు. ఆయన న్యాయమైన తీర్పు తీస్తాడు. నువ్వు ఇచ్చిన వాడు అన్యాయమైనట్టు ఎప్పుడు కూడా అనుకోరు అండి.
ఎప్పుడు అనుకోవద్దు. ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా అన్యాయం కాలేడు, దేవుడు అన్యాయం కానివ్వడు. యెహోవా నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. చూసారా, నువ్వు ఇస్తున్నావంటే నీతిమంతుడవుతావు. ఆ నీతిని బట్టి నీకు తీర్పు ఉంటుంది. తీర్పు అంటే మంచి తీర్పు ఉంటుంది, నీకు మంచి రివార్డ్ ఇస్తాడు దేవుడు. ఆయన సింహాసనము గొప్ప సింహాసనము, శాశ్వతమైన సింహాసనము. ఆ సింహాసనం మీద కూర్చొని చూస్తున్నాడు నిన్ను. నువ్వేమేమి మంచి కార్యాలు చేస్తున్నావు, ఏమేమి ధర్మ కార్యాలు చేస్తున్నావు అన్ని చూస్తున్నాడు. నువ్వు ఇచ్చే ధర్మ కార్యాలు, నువ్వు చేసే మంచి కార్యాలు అన్నిటి కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడండి, తప్పకుండా రివార్డ్ ఇస్తాడు. సో ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి, లూకా సువార్త 3:9 గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడదని చెప్పాను. సో ఎప్పుడైతే నువ్వు ఇవ్వడం మొదలు పెడతావో, నువ్వు మంచి ఫలించే చెట్టులాగా మారుతావు. అందుకు జనాలు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడగగా, అతడు 2 అంగీల గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలని, ఆహారం గలవాడును అలాగే చేయవలని వారితో చెప్పాను. సో నీ దగ్గర వస్త్రం ఉందా, లేని వాడికి ఒక వస్త్రాన్ని కప్పిరా. లేకపోతే ఆహారం ఉందా, నీ దగ్గర ఉన్న ఆహారము ఒకరికి ఇచ్చిరా అని అంటున్నాడు. ఎంతో కొంత ఆహారం ఉంది మన దగ్గర, ఆహారంలో కొంత భాగాన్ని ఇచ్చేద్దాం. ఎంతో కొంత వస్త్రాలు ఉన్నాయి, అందులో కొంతది వాళ్ళకి ఇచ్చేద్దాం. సో ఇలా చేస్తే నీ ఫలాలు ఫలించే చెట్టులాగా మారుతావట. ఫలించే చెట్టులాగా మారుతావు. ఫలించే చెట్టుని ఎవరైనా అగ్నిలో వేస్తారా అండి? ఫలించని చెట్టుని అగ్నిలో వేస్తారా? అగ్నిలో వేసే వాళ్ళంతా ఫలించే చెట్టు వాళ్ళే. అందుకే డోంట్ డోంట్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్. గుప్పిలి విప్పండి. సో ఇక్కడ ఆశీర్వాదాన్ని పెట్టాడు. నువ్వు ఈ విప్పినప్పుడు ఆశీర్వాదము నీ చేతిలోకి రిలీజ్ అవుతుంది. అందుకే ఇచ్చే మనసు ఉండాలి. చాలా మందికి డబ్బు ఉంటది కానీ ఇచ్చే మనసు ఉండదు. చాలా మందికి ఐశ్వర్యం ఉంటది, ఇచ్చే మనసు ఉండదు. కొంతమందికి డబ్బు ఉండదు కానీ ఇచ్చే మనసు ఉంటది, ఉన్నంతలో చేస్తుంటా అంటారు. సో ఇచ్చే మనసు మారినప్పుడు దేవుడు కూడా నీకు ఇస్తూనే ఉంటాడు. సో చూసారా, అంగీలు ఇక్కడ అడుగుతున్నాడు వాడు. సో జనులు అలాగైతే మేమేమి చేయవాలని అతన్ని అడగగా, ఎప్పుడు ఫలించే చెట్టు లాగా మారాలంటే ఏమి చేయాలి అని అంటున్నాడు. సో అందుకే ఇచ్చే వాళ్లకు దేవుడు పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని ఇస్తాడు. ఇచ్చే వాళ్ళను నరకానికి పంపించాడు, దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. నీ ధర్మ కార్యాలు, నీ యొక్క చారిటీస్ నిన్ను పరలోక రాజ్యం వైపు నడిపిస్తున్నాయి. సో అక్కడ నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు, అక్కడ నువ్వు నీ ధనాన్ని సమకూర్చుకుంటున్నావు. ఆహారం గలవాడు అలాగే చేయవలను. నీ దగ్గర ఆహారం ఉందా, కొంత ఆహారము పేదవాళ్ళకు పెట్టు. నీ దగ్గర వస్త్రాలు ఉన్నాయా, 2 అంగీలు ఉన్నాయా, ఒక అంగీ లేనివాడికి ఇవ్వు అని అంటున్నాడు. సో సుంకరులు బాప్తిజము పొందవచ్చి బోధకుడు మేమేమి చేయవలన అతన్ని అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. నువ్వు ఒక 10,000 సంపాదించవా, అందులో దశమ భాగము 1,000 రూపాయలు దేవుడికి ఇవ్వండి. ఆ 1,000 రూపాయల్లో దశమ భాగం 100 రూపాయలు పేదవాడికి ఇవ్వండి. సో ఇది వాళ్ళకి ఇచ్చేద్దాము. సో వాళ్ళది మనము తీసుకోవద్దు. ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. నాకు కూడా చాలా ఖర్చులు ఉన్నాయి, మీ అందరికంటే నాకే చాలా ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులో నుంచే, ఆ లేమితనంలో నుంచే కొంత భాగాన్ని ఓర్చుకొని, సహించుకొని, కొన్ని తగ్గించుకొని వాళ్ళ కోసము ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దు. సో నీకు ఎంత ఉందో దాంట్లోనే తీసుకొని, అందులోనే కొంత భాగం అది వాళ్ళ సొమ్ము అని ఖర్చు పెట్టండి. సైనికులను మేము చేయవలనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదను అపనింద వేయకయు మీ జీతంలో తృప్తి పొందుడని వారితో చెప్పాను. చూసారా, ఎవరిని బాధ పెట్టద్దు. సో ఎవరి మీద అపనింద వేయద్దు. సో ఇవన్నీ మనకు లర్నింగ్ అండి, లెసన్. చాలా మంది నిందలు వేస్తుంటా అంటారు, అది వాళ్ళకే ప్రమాదం. బాధ పెడుతుంటారు, వాళ్ళకే ప్రమాదం. మీ జీతంలో తృప్తి పొంది ఉండడే. సో నీకు వచ్చిన జీతంలో తృప్తి పొందు, చాలు, సంతోషంగా ఉండు. అక్కడ దేవుడు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడు. సో కొంతమందికి ఎంత సంపాదించినా సరిపోదు. సో అలా కాదు, నీకు వచ్చిన జీతంలో ప్లాన్ చేసుకో. నువ్వు దేవుడికి ఎంత ఇవ్వాలి, బీద వాళ్ళకి ఎంత ఇవ్వాలి, నేను ఎంత ఖర్చు పెట్టుకోవాలి. సో దేవుడు అప్పుడే మల్టిప్లై చేస్తాడండి, ఇచ్చినప్పుడే దేవుడు మల్టిప్లై చేస్తాడు. సో మత్తయి సువార్త 25:31 చాలా సందర్భాల్లో ఈ వాక్యం చెప్పడం జరిగింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్డ్స్ ఇన్ ద బైబిల్ చారిటీ విషయంలో. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు, సో దేవుడు రెండో రాకడ సమయం తర్వాత మనుష్య కుమారుడు తన దూతలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండడు. చూసారా, దేవుడు ఇక కోతకాలం అయిపోయిన తర్వాత అందరము పరలోక రాజ్యంలో ఒక రోజు వస్తుందండి. ఇది భవిష్యత్తులో జరగబోయే రోజు.
సో మహిమ సింహాసనం మీద యేసయ్య కూర్చొని ఉంటాడట. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. పరలోకంలో ఇది జరగబోయే సంఘట. సమస్త జనములు, అమెరికన్స్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, ఆర్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, పీపుల్ అందరూ కూడా దేవుడి ముందు నిలబడతాం. మనందరం కూడా దేవుడి ముందు నిలబడతాం. సో గొల్లవాడు మేకలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి, ఇప్పుడు గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు, అలాగే ఆయన కూడా గొర్రెలను మేకలను వేరుపరుస్తాడు. మరి ఇందులో ఎవరు గొర్రెలు ఎవరు మేకలు చూద్దాము. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టాను. చూసారా, ఆయన మహిమ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడి వైపు ఉన్న వాళ్ళంతా గొర్రెలట, ఎడమ వైపు ఉన్న వాళ్ళంతా మేకలను నిలబెట్టాడట. సో అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. చూసారండి, కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి. అంటే ఇప్పుడు మనం ఎటువైపు ఉండాలి? కుడివైపు ఉండాలి. ఈ కుడివైపు ఉండాలంటే ఏం చేయాలి? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. చూసారా అండి, ఈ కుడివైపు ఉన్న వాళ్ళకు లోకము పుట్టక ముందు నుంచే రాజ్యము సిద్ధపరిచి ఉన్నదట, వాటిని స్వతంత్రించుకోండి అంటున్నాడు. మరి ఏం చేయాలి? ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే కుడివైపు ఉండే వాళ్ళంతా కూడా ఆశీర్వదించబడిన వాళ్ళు, ఎడమ వైపు ఉండే వాళ్ళంతా కూడా శపించబడిన వాళ్ళు. సో కుడివైపు ఉండాలంటే మనము ఏమి చేయాలి? ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏమి చేయాలి? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. సో ఇది దేవుడు ఆకలిగా ఉన్నప్పుడు అట మనం భోజనం పెట్టామట. సో దప్పికొంటిమి, నాకు దాహం ఇచ్చితిరి. సో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టిరి. యేసయ్య అంటున్నాడు, దప్పికొంటిని, నేను దాహంగా ఉన్నప్పుడు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరునై ఉంటిని, అంటే వస్త్రాలు లేకుండా ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, అంటే నేను రోగంతో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చుతిరి. అందుకే రోగులను వెళ్ళండి, పరామర్శించండి. మీ ఇంటిలో కానీ ఎవరైనా రోగంతో బాధపడితే వెళ్ళండి, మాట్లాడండి, పరామర్శించండి, ధైర్యం చెప్పిరండి, ప్రార్థన చేసిరండి. రోగునై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. చాలా మంది బెల్లం ఉన్న చుట్టే ఈగలు ముసులుతారు. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఎవరు కూడా ఓదార్చరు. వెళ్ళి ఓదార్చి రావాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళను, బాధలో ఉన్న వాళ్ళను, కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్స్తే దేవుణ్ణి ఓదార్చినట్టే. కష్టాల్లో ఉన్న వాళ్ళను, బాధలో ఉన్న వాళ్ళను ఓదార్స్తే దేవుణ్ణి ఓదార్చినట్టే. చూడడానికి వెళ్తే దేవుణ్ణి చూడడానికి వెళ్ళినట్టే. అందుకు నీతిమంతులు, చూసారా, కుడివైపు ఉన్న వాళ్ళంతా కూడా నీతిమంతులు. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొండుట చూచి నీకు ఆహారం ఇచ్చి తిని. ఎందుకంటే ఎందుకంటే మనకు యేసయ్య ఎప్పుడు కనపడడండి, గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు, యేసయ్య నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను మీకు ఎప్పుడు ఆహారం పెట్టాను? సో నీవు దప్పిగొన్నప్పుడు మేము ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరువై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట నన్ను చెరసాలను నన్ను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదారు. చూసారండి, ఇదన్నీ పరలోకంలో జరగబోయే ఒక సీను, ఒక సిచ్యువేషన్. సో ఆయన ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏది? నువ్వు ఏం చేశావు? నీ కార్యాలు ఏంటిది? మీరు ఎంతమందికి ఆహారం ఇచ్చారు? మీరు ఎంతమందికి వస్త్రాలు కప్పారు? మీరు ఎంతమందికి దాహం ఇచ్చారు? ఇదే దేవుడు అడుగుతాడు. కానీ నువ్వెంత డబ్బుని కూడబెట్టుకున్నావు? నువ్వెంత ఆస్తిపాస్తులను వెనుకేసుకున్నావు? ఇది అడగడు. చేసుకోండి, ఆస్తిపాస్తులను వెనుకేసుకోండి, కూడబెట్టుకోండి, కొంత వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. సో ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు ఎప్పుడు రోగివై ప్రభువా? మేము ఎప్పుడు వచ్చాము? మీరు ఎప్పుడు ఆహారం తిన్నారు ప్రభువా? మేము ఎప్పుడు మీకు పెడితే మీరు ఎప్పుడు ఆహారం తిన్నారు? మీకు ఎప్పుడు దాహం వేస్తే మేము ఎప్పుడు నీళ్ళు ఇచ్చాము అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులలో, ఈ నా సహోదరులలో, చూసారా అండి, దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? సహోదరులు, ఆకలి లేని పేదవాళ్ళను సహోదరులు అంటున్నాడు, ఆకలితో ఉన్న వాళ్ళను సహోదరులు అంటున్నాడు. ఒకరికి మీరు చేసితిరి గనక, చూసారా, మీరు ఒక్కరికి చేసిరి గనక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. చూసారా అండి, నువ్వు ఆహారము ఒక సహోదరుడికి, ఆకలితో ఉన్న వాడికి ఆహారం పెడితే ఏసైకు ఆహారం పెట్టినట్టే. ఒక సహోదరుడికి నువ్వు దాహం ఇస్తే ఏసైకు దాహాన్ని తీర్చినట్టే. ఒక సహోదరుడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఏసైకు ప్రార్థన చేసినట్టే. ఒక సహోదరుడికి వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇస్తే ఏసైకు వస్త్రాలు ఇచ్చినట్టే. సో ఈ మిల్కిలి అల్పులైన, అంటే
తక్కువ స్థాయిలో ఉన్న వీళ్లకు మీరు చేసితిరి గనక నిశ్చయంగా మీతో చేసిరి గనక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. చూసారండి, చూసారా? ఈ చారిటీ చేయడం వల్ల నువ్వు ఎక్కడ నిలబడ్డావు? దేవుడి యొక్క కుడి పార్శ్వం వైపు నిలబడ్డావు. చారిటీస్ చేయకపోయిన వాళ్ళు ఎడమ వైపు నిలబడతారు. చూసారా? సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, మీరు కుడి వైపు నిలబడాలా, ఎడమ వైపు నిలబడాలా? కుడి వైపు నిలబడ్డ వాళ్ళంతా కూడా దేవుడి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వాళ్ళు. ఎడమ చేతితో నిలబడే వాళ్ళంతా కూడా దేవుడి చేత శపించబడే వాళ్ళు. అందుకే మనం ఆశీర్వదించబడాలి అంటే కుడివైపు ఉండాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే కుడివైపు నిలబడాలి అంటే ఇవి కార్యాలు చేయాలి అని చెప్తున్నాడు. సో మీలో అల్పులైన వీళ్లకు చేసావు అంటే నాకు చేసినట్టే అన్నాడు. అంటే ఇప్పుడు యేసయ్యకు గుర్తుంచుకున్నాడా లేదా? ఆయన మర్చిపోయాడా? నువ్వు చేసిన చారిటీని మర్చిపోయాడా? మర్చిపోయలేదు. సో చూడండి, అయ్యా మేము ఏం చేశామన్నప్పుడు దేవుడే అంటున్నాడు, మీరు ఇలా చేశారు కాబట్టి నేను మర్చిపోలేదు. మీరు వాళ్లకు చేశారు భూలోకంలో కాబట్టి నేను మర్చిపోలేదు. ఇప్పుడు రివార్డ్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? యేసయ్య దగ్గర నుంచి వస్తుంది. నువ్వు ఒక 100 మంది పేదవాళ్ళకు భోజనం పెడితే పేదవాళ్ళ దగ్గర నుంచి నీకు రివార్డ్ రాదు, యేసయ్య దగ్గర నుంచి రివార్డ్ వస్తుంది. అది ఎలాంటి రివార్డ్ వస్తుంది అంటే నువ్వు ఊహించినంత రివార్డ్ వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ సెరమనీ లాగా తీసుకోండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండిన వారిని చూచి శపింపబడిన వాళ్ళారా. చూసారని ఈ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చారిటీస్ చేయని వాళ్ళు, ధర్మం చేయని వాళ్ళు, వాళ్ళందరూ శపించబడిన వాళ్ళారా. చూసారండి, ఇప్పుడు అర్థమవుతుందా? చేసే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదంలోకి వెళ్తున్నారు, చేయని వాళ్ళంతా శాపాలు కొని తెచ్చుకుంటున్నారు. శపించబడినారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. సో ఎందుకు పోవాలి? వాళ్ళు ఏం తప్పు చేశారు? సో చూద్దాము. నన్ను విడిచిపోండి అంటున్నాడు. అపవాది మనుషులు అంటున్నారు. చూసారా, నువ్వు పేదవాళ్ళకి ఇవ్వట్లేదంటే అపవాది మనిషి అవుతున్నావు. నువ్వు పేదవాళ్ళకి ఇస్తున్నావు అంటే దేవుడి మనిషి అవుతున్నావు, దేవుడి దూత అవుతున్నావు. నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. చూసారా అండి, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు, అంటే ఉన్నవాడికి కాదు లేనివాడికి ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెట్టలేదు. తప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. వీళ్ళని అంటున్నాడు దేవుడు, మీరు ఎవరికి కూడా ఆహారం పెట్టలేదు, ఎవరికి కూడా దాహం ఇవ్వలేదు, ఎవరికి కూడా వస్త్రాలు ఇవ్వలేదు. కాబట్టి మీరు అందరూ శపించబడిన వాళ్ళారా అంటున్నారు. అందుకు వారు, ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలి కొండుటైనను, దప్పికొండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరునై ఉండుటైనను, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగారు. అంటారు వాళ్ళు, నువ్వు కనపడితే అయిపో కదా ప్రభువా, నువ్వు నా ముందు కనపడితే పెద్ద 5 స్టార్ హోటల్ నుంచి నేను మంచి బిర్యానీ తెచ్చేటోని కదా, నువ్వు మంచి బ్రాండెడ్ బట్టలే మీకు ఇచ్చేటోని కదా అని అంటున్నారు వాళ్ళు. సో మీరు కనపడలేదు కదా, మీరు ఎప్పుడు కనపడ్డారు? మీరు ఎప్పుడు కనపడలేదు కదా. మా జీవితంలో 100 సంవత్సరాలలో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ ముఖం చూడలేదు, మీరు ఎప్పుడు కూడా మాతో మాట్లాడలేదు, ఎప్పుడు కూడా మీరు వచ్చి మాకు ఆకలి పెట్టమనలేదు. ఒకళ్ళు పెట్టమని అడిగితే మేము పంచభక్ష పరమాణులతో పెట్టేవాళ్ళం కదా, పట్టు వస్త్రాలు ఇచ్చేవాళ్ళం కదా అని అంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు ఉపచారము చేయకపోతేనే అని అడిగారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒక నైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. చూసారా అండి, వీళ్ళకు చేయలేదు కాబట్టే నువ్వు నాకు చేయలేదని అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము సృష్టికర్తకే భోజనం పెట్టినట్టు, పేదవాడికి భోజనం పెడితే సృష్టికర్తకే భోజనం పెట్టినట్టు, పేదవాడి గురించి ఆలోచిస్తే సృష్టికర్త గురించి ఆలోచించినట్టు, పేదవాడికి వస్త్రాలు కప్పితే మనము సృష్టికర్తకే వస్త్రాలు ఇచ్చినట్టు. సో ఇప్పుడు సృష్టికర్తకు వస్త్రాలు ఇచ్చిన వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళందరిని ఎక్కడ పెడుతున్నాడు? కుడివైపున పెడుతున్నాడు. వాళ్ళందరిని ఏం తీసుకెళ్తున్నాడు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అంటున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మన చారిటీస్ వల్ల నువ్వు పరలోక రాజ్యంలో గొప్ప ధనాన్ని కూడా పెట్టుకుంటున్నట్టు. చారిటీస్ వల్ల నీకు భూలోకంలో ఆశీర్వదించి దేవుడు పరలోకంలో కూడా ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చారిటీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేదా? పేద వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా లేదా దేవుడు? ఎస్, దీంట్లో ఒక మర్మం ఉంది. అయ్యో వాళ్ళకి ఇస్తే నాకేమొస్తుంది, వాడి గురించి నేనెందుకు ఆలోచించాలి, నాకే నా పిల్లలకే సరిపోవట్లేదు, నా గురించి నేను ఆలోచించుకుంటా, వాళ్ళ గురించి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు, సృష్టికర్త గురించి ఆలోచిస్తున్నావు. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడు? మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు చేయలేదు
గనుక నాకు చేయలేదు. మీరు అల్పులైన ఒక్కరికైనా చేశారా? అందుకే ఒక్కరికైనా చేయండి. ఒక్కరికైనా చేయండి. దేవుడు 5గురికి చేసే శక్తినిస్తాడు. 5గురికి చేయండి. 50 మందికి చేసే శక్తినిస్తాడు. 50 మందికి చేయండి. 500 మందికి ఇచ్చే శక్తినిస్తాడు దేవుడు. సో మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను. చూసారా అండి, గొప్ప ప్రతిఫలము పరలోక రాజ్యంలో కావాలంటే ఇగో ఇదే అడుగుతున్నాడు దేవుడు. నువ్వు ఎంతమందికి వాక్యాన్ని బోధించావు, ఎంతమందికి ప్రార్థనలు చేశావు, ఎంతమందికి నువ్వు స్వార్థ ప్రకటించావు, ఇది అడగట్లేదు దేవుడు. నువ్వు ఎంతమందికి భోజనాలు పెట్టావు, ఎంతమందికి దాహాన్ని తీర్చావు, ఎంతమందికి వస్త్రాలు కప్పావు, ఇదే మొదటి క్వశ్చన్, ఇదే వేస్తున్నాడు. సో నువ్వు అందరికీ చేసావా, అయితే నువ్వు కుడి వైపు నిలబడతావు. సో ఎందుకు మనకు ఎడమ వైపు బ్యాచ్? మనం ఎడమ వైపు బ్యాచ్ లో ఉండకూడదు. అందుకే లోబులది పిసినారులది పరలోక రాజ్యము కాదంటాడు యేసయ్య ఒక సందర్భంలో. పరలోక రాజ్యం అట లోబులది పిసినారులది పరలోక రాజ్యము కాదు. ఓర్చుకో, కొంత ధనాన్ని ఓర్చుకో, గుప్పెలు విప్పి ఇవ్వండి. ఇప్పుడు చూసారా, ఈ సంఘం అంతా కూడా కుడివైపు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే డూ సంథింగ్ ఫర్ దెమ్. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవంనకు. చూసారా అండి, నీ యొక్క చారిటీస్ నీతిమంతుడుగా మారుస్తున్నాయి. నీ చారిటీస్ నిత్య జీవానికి దారులు తెరుస్తున్నాయి, ద్వారాలు తెరుస్తున్నాయి. అదే చేయకుండా కళ్ళు మూసుకున్న వాడేమో నిత్య శిక్షణకు వెళ్తున్నాడు. సో అంటారు. సో చాలా మంది కూడా ఎన్నో రకాలుగా అంటారు. నన్ను కూడా చాలా మంది అన్నారండి, వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? నో, నేను చెప్పాను, ఎవరికి కూడా చెప్పాను. రేపు నీకు లేనప్పుడు వాళ్ళు ఏమన్నా ఇస్తారా అని ఇలాంటి నెగిటివ్ ఫీడింగ్ చేస్తుంటా అంటాడు అపవాది. మనుషుల ద్వారా నెగిటివ్ ఫీడింగ్ చేస్తుంటా అంటారు. ఐ డోంట్ లిజన్. అందుకే కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా చెప్పాను నేను. ఎప్పుడు కూడా చెప్పాను. ఎప్పుడు కూడా ఎవరికి తెలియనివ్వద్దు. సీక్రెట్ గా పెట్టండి. ఇవన్నీ ఎవరు చూస్తున్నాడట? దేవుడు చూస్తున్నాడట. పైనుంచి ఆయన ఫోటో తీస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? మీరు వీళ్ళల్లో చేశారు కాబట్టి నాకు చేసినట్టే. దేవుడు గుర్తుంచుకున్నాడా లేదా? ఆ ఉపకారం ఇస్తున్నాడా లేదా? చూసారా, గ్రేట్. నిత్య జీవం అనేది గొప్ప ఫలం అండి. మన అందరం పొందుకునే గొప్ప ఫలము నిత్య జీవం. ఈ నిత్య జీవం అనే ఫలాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. బికాస్ ఆఫ్ యువర్ చారిటీస్, బికాస్ ఆఫ్ యువర్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. అందుకే ప్రేమతో చేయండి, సంతోషంతో చేయండి, ఆనందంతో చేయండి. కసురుకుండా విసురుకుండా చేసుకోకండి. సో లోకాసువార్త 21:1 కానుక పెట్టెలో తమ కానుకలను వేచున్న ధనవంతులను ఆయన పారజూచెను. సో కానుక పెట్టాడు యేసయ్య ఒక దగ్గర. ధనవంతులు వచ్చి అందులో కానుకలు వేస్తున్నారు. కానీ ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, సో ధనవంతులేమో బాగా ఇస్తున్నారు, విస్తారంగా ఇస్తున్నారు. కానీ పేద విధవరాలట 2 రూపాయలు ఉన్నాయట. ఆ 2 రూపాయలు 2 కాసులు వచ్చి అందులో వేయిచుండగా చూసి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఒక మనిషికి 10 ఉంగరాలు ఉన్నాయండి. ఒక ఉంగరాన్ని దానం చేశాడు అనుకోండి, దేవుడికి అది లెక్క ఉండదు. సో ఎందుకంటే అక్కడ దేవుడు నీకు ఉన్న దాంట్లో కొంత ఇస్తున్నావు అని చూస్తాడు. కానీ ఇక్కడ పేద విధవరాలు చూడండి ఎంత ఇస్తుందో. నిజం, ఆమెనే ధనవంతురాలట. ఎందుకు 2 కాసులు లేదు? మరి అంతకంటే ధనవంతులు ఎంతో ఇచ్చారు. కానీ దేవుడు వాళ్ళను ధనవంతులు అనట్లేదు. సో వాళ్ళను బీదవాళ్ళు అంటున్నాడు. కానీ విధవరాలేమో 2 కాసులే వేసిందట. ఈ బీదవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. చూసారండి, నువ్వు లేమితనంలో నుంచి ఇచ్చినప్పుడే దేవుడికి ఆశీర్వాదం వస్తుంది. ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు, సమృద్ధిలో ఉన్నవాడు ఎవరైనా ఇస్తారు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర లేవు అంటావో ఆ లేమిలో నుంచే నువ్వు తీసి ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. నేను కూడా అంతే అండి. ఇప్పుడు నాకు ఉండి చేయట్లేదు, లేమిలో నుంచే తీసి చేస్తున్నాను. సో వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఓ 10 కోట్లు ఇచ్చావు. సో అది దేవుడికి మ్యాటర్ కాదు. కానీ పేద వాళ్ళ దగ్గర 2 కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులు మొత్తం ఇచ్చేసింది దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో. సో ఆ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు కాదు ధనవంతులు, ఇదిగో ఈమె నిజమైన ధనవంతురాలు, ఈమె తమ లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. చూసారండి, లేమిలో నుంచే మనం చేయాలి ఎప్పుడైనా కూడా. అయ్యో నాకు లేదంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ లేమితనం అలాగే ఉంటది. ఆ లేమితనంలో నుండి ఇచ్చినప్పుడే దేవుడు నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తాడు. అన్నాడు సారెపేతు నగరానికి ఆ ఏలియా ప్రవక్తను దేవుడు పంపించినప్పుడు ఆమె కూడా అంటది, నాకు లేదు అంటాడు. ఆ ఏలియా ప్రవక్త ఏమంటాడు? నువ్వు లేదు అనకమ్మా, కొంత ఇవ్వు, ఫస్ట్ నాకు కొంచెం ఇవ్వు.
అంటాడు. సరే, ఆమె విశ్వాసంతో అపనమ్మకంతో ఇచ్చేస్తుంది. తర్వాత ఆ కరువులో కూడా దేవుడు ఆమె తుది శ్వాస వరకు ఆ ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, ఆ నూనెలో బుడ్డిలో నూనె తక్కువ కాదు, అలా చేసేస్తాడు దేవుడు. చూసారండి, ఉన్నప్పుడు ఎవరైనా ఇస్తారు, లేమిలో నుంచి తీసివ్వండి. ఆ లేమితనాన్ని దేవుడు ఏం చేస్తాడు, గ్రోత్ గా మారుస్తాడు. లేమితనాన్ని ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ లాగా మారుస్తాడు, ఓవర్ఫ్లోని బ్లెస్సింగ్ చేస్తాడు. సో తన జీవితం అంతా చూసారు, ఆమెకు ఉన్నదే 2 కానుకలు, ఆ 2 కానుకలే ఇచ్చేసింది. రెండు కాసులు ఉన్నాయి, ఆ 2 కాసులు ఇచ్చేసింది. అప్పుడు ఏమైంది, దేవుడు చూసి ఏమన్నాడు, ఈమె ధనవంతురాలు అన్నాడు. జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. సో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో మనము ఇలా పేదవాళ్ళను కరుణించినప్పుడు, నీ ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. ఇప్పుడు భూలోకంలో ఎవరైతే పేదలు దుఃఖపడుతున్నారో వారు పరలోక రాజ్యంలో ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకంని స్వతంత్రించుకుందరు. సాత్వికంగా ఉండాలి, కైండ్ గా ఉండాలి, హంబుల్ గా ఉండాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. సో నువ్వు భూలోకంలో నువ్వు కష్టాలు పడుతున్నావా, అయితే పరలోకంలో నీకు గొప్ప రివార్డ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా దేవుడు మనందరికి టీచింగ్ నేర్పిస్తున్నాడు. సో అందుకే డూ సంథింగ్ ఫర్ పూర్ పీపుల్ ఫ్రమ్ టుడే. నెగ్లెక్ట్ చేయకండి. కనికరం గల వారు ధన్యులు, కనికరం పొందుదురు. చూసారా, నువ్వు బీద వాళ్ళ మీద కనికరం చూపిస్తే దేవుడి దగ్గర నుంచి నీ కనికరం వస్తుంది. అందుకే నువ్వు భూలోకంలో ఏది చేసినా కూడా గుర్తు పెట్టుకోండి, నీకు రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తుంది. అందుకే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అంటారు కదా. నువ్వు ఎంత మంచి చేస్తే అంత మంచి నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఎంత కనికరాన్ని చూపిస్తే అంతే కనికరం దేవుడి దగ్గర నుంచి. నువ్వు మనుషుల మీద కనికరం చూపించావు అనుకో, నీ కనికరము మనుషుల నుంచి రాదు, దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నువ్వు మనుషులను క్షమించావు అనుకో, నీ క్షమాపణ మనుషుల నుంచి రాదు, దేవుడి దగ్గర నుంచి నీకు క్షమాపణ వస్తుంది. నువ్వు మనుషులకు సహాయం చేసావు అనుకో, మనుషుల నుంచి ఆ సహాయము రాదు, దేవుడి దగ్గర నుంచి నీకు సహాయం వస్తుంది. అందుకే నువ్వు ఏది చేసినా, సహాయం చేసినా దేవుడికి చేస్తున్నా అనుకొని చెయ్యి. కనికరం చూపించిన దేవుడి కనికరం చూపిస్తాను చెయ్యి. నువ్వు భూలోకంలో మనుషుల పట్ల నువ్వు ఎలాగైతే ప్రవర్తిస్తావో దేవుడు మన పట్ల అలాగే ప్రవర్తిస్తాడు. నువ్వు మనుషుల పట్ల గర్వంగా ప్రవర్తిస్తే దేవుడు గర్వంగా ప్రవర్తిస్తాడు. నువ్వు మనుషుల పట్ల కృపతో, కరుణతో, దయతో ఉంటే దేవుడు మన పట్ల కృపతో, కరుణతో, దయతో ఉంటాడు. సో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సో ఎప్పుడైతే నువ్వు చారిటీస్ చేస్తుంటా అంటావో నీ హృదయం శుద్ధి అవుతుంటా అంటది, ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, కనికరం పెరుగుతుంది. అంతే కదండి, ఇచ్చే వాళ్ళకు కనికరం గుణం ఉంటది, ఇచ్చే వాళ్ళ హృదయం శుద్ధ హృదయంగా ఉంటది, వారు దేవుని చూచెదరు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళేది వాళ్ళు ఎవరు, శుద్ధ హృదయలే. అందుకే సెల్ఫిష్ పీపుల్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో ఎంతో కొంత ధనాన్ని ఖర్చు పెట్టినప్పుడు నీ లోపల ఆ సెల్ఫిష్నెస్ పోతుంది. ఎంతో కొంత పేదల వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నీ లోపల ఆ సెల్ఫిష్నెస్ పోతుంది. నీ హృదయంలో ఉన్న ఆ గర్వము కానీ, అహంకారం కానీ పోతుంది. హృదయ శుద్ధి ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో నీ ఇస్తున్నప్పుడు ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను నేను. సో కనికరం పెరుగుతుంది, దయాగుణం పెరుగుతుంది, ప్రేమ గుణం పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, వాత్సల్యం పెరుగుతుంది. సో నీ లోపల మంచితనం పెరుగుతుంది, నీతి పెరుగుతుంది, నీ పరిశుద్ధత పెరుగుతుంది, నీ హృదయం శుద్ధి అవుతుంటది ఇచ్చే కొలది. అప్పుడు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో మన అందరినీ కూడా ఆదరిస్తుంటే దేవుడి కుమారులు అనబడాలంటే చూడండి, ఇవన్నీ చేయాలి మనం. అందుకే మనకు కొన్ని చెక్ లిస్ట్ ఉన్నాయి. నువ్వు దేవుడి బిడ్డవని చెప్పుకోవాలంటే చాలా చేయాలి, చాలా తగ్గించుకోవాలి, చాలా సాక్రిఫైస్ చేయాలి. నీతి నిమిత్తం హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. సో ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి మారుస్తాయి. అందుకే నీ కృప, నీ కనికరము, నీ పరిశుద్ధత, నీ శుద్ధ హృదయము, నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి కావాలంటే ఇవన్నీ చేయాలి. ఇప్పుడు నేను వాక్యం ఎంత గొప్పగా చెప్పినా, నేను నీతిమంతుడిని కాదండి. ఎంత గొప్పగా నేను వాక్యాన్ని చెప్పినా పరిశుద్ధుని కాదు. ఎప్పుడైతే నేను చారిటీస్ చేస్తానో అప్పుడే నేను నీతిమంతుడిగా మారుతాను, అప్పుడే నేను పరిశుద్ధుడిగా మారుతాను. ఎప్పుడైతే లేని బీద వాళ్ళకు ఎంతో కొంత నాకున్న ధనంలో కొంత ఖర్చు పెడతానో అప్పుడే నేను పరలోక రాజ్య ద్వారంలో ఓపెన్ అవుతాయి, పరలోక రాజ్యంలో గొప్ప స్థిర స్థానము నిలబడుతుంది. సో అర్థమవుతుందా? డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ రివార్డ్ ఫర్ దట్. డెఫినెట్ గా దేవుడి దగ్గర నుంచి నీకు రివార్డ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు సృష్టికర్తకే భోజనం పెడుతున్నావు, సృష్టికర్తకే వస్త్రాలు కప్పుతున్నావు, సృష్టికర్తనే నువ్వు చూసుకుంటున్నావు, సృష్టికర్తకే రోగం వస్తే వెళ్ళావు అనుకుంటున్నావు.
సో వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. సో చూడండి, ముగించేద్దాము. సామెతలు 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు కలరు, తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. చూసారా అండి, ఇచ్చిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో వెదజల్లి ఇచ్చిన వాడేమో గొప్పవాడైన వాడు ఉన్నాడట. చూసారండి, నీ చేతులు ఎప్పుడైనా ఇట్లా ఇచ్చే చేతిగా మార్చండి, వెదజల్లి ఇచ్చే చేతులుగా మార్చండి. దేవుడు బ్లెస్ చేస్తాడు. ఈ చేతులను నువ్వు కాదు, మనుషులు కాదు, దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇచ్చే చేతిని దేవుడు ఎప్పుడు ఇచ్చే చేతిలాగా ఉంచుతాడు. సో తగ్గించే ఇచ్చిన వాళ్ళకు తక్కువగానే ఉంచుతాడు. సో లేమిలో నుంచే తీసి ఇవ్వండి. నాకు కూడా ఈ దేవుడు నమ్ముకున్నప్పుడు జాబు లేకుండే. సో నేను డబ్బు వేరే దగ్గర నుంచి బదులు తీసుకొచ్చుకొని నేను ఒక మందిరానికి కానుక వేశాను. అప్పుడు 1 వీక్ లో నాకు జాబ్ వచ్చింది. ఎందుకంటే నేను ఇంకా అప్పుడే దేవుడిని నమ్ముకున్నా. నాకు తెలియకున్నా కూడా నా నుంచి దేవుడు అలా ఇప్పించాడు, ప్రేరేపణతో ఇప్పించాడు. ఇవ్వగానే నాకు బ్లెస్సింగ్స్ రిలీజ్ అయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేతిలో సమృద్ధిని సృష్టిస్తున్నాడు, కానీ లేమితనాన్ని తీసుకురావట్లేదు. వచ్చాయి, ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చినా, ఇవి వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా ఇవ్వడం మాత్రం ఆపట్లేదు. ఎందుకంటే పరీక్షిస్తాడు దేవుడు. వీడు ఉన్నప్పుడే ఇస్తాడా, లేనప్పుడు కూడా ఇస్తాడా? సో ఎక్కడ ఉంది ధనము, ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుందంట. సో కమెంట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాడా లేదా? సో గాడ్ విల్ టెస్ట్ అస్. ఇచ్చిన కమెంట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టెస్ట్ చేస్తున్నాడా లేదా అని టెస్ట్ చేస్తాడు. సో వీ షుడ్ ఫుల్ఫిల్ ద కమెంట్మెంట్స్. మనం ఆ కమెంట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయాలి. సో అందుకే అభివృద్ధి పొందిన వారు కాదు. చూసారా, వెదజల్లి ఇచ్చిన వాడు అభివృద్ధి అయిన వాడు ఉన్నారట. తగిన దానికంటే తక్కువగా ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. సో పరలోక రాజ్య ద్వారాలు ఓపెన్ అయితే నువ్వు ఎప్పుడైనా ఇచ్చిన కొద్దీ నీ ధనమంతా కూడా పరలోక రాజ్యంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాడవుతావు. సో దిస్ లైఫ్ ఇస్ టెంపరీ లైఫ్. మనం వచ్చినప్పుడే ఇప్పుడు వేసుకున్న ఈ షర్ట్ కూడా తీసుకోపోలేము, నా ఒంటికున్న ఈ మైక్ కూడా నేను వెళ్ళలేను. సో అందుకే మోజు పెట్టుకోవద్దు, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం మీద మోజు పెట్టుకోవద్దు. ఉండాలి భవిష్యత్తు కోసం కొంత దాచిపెట్టుకోవాలి. పిల్లలకు కూడా భవిష్యత్తు కోసం కొంత కూడబెట్టాలి. వాళ్ళకు కూడబెట్టాలి, మనం కూడబెట్టాలి. అలాగే నువ్వు పరలోకంలో కూడా కొంత ధనాన్ని కూడబెట్టుకోవాలా వద్దా? అప్పుడు నువ్వు సేవకులకు ఇవ్వండి, మందిరాలకు ఇవ్వండి, మందిర కానుకలకు ఇవ్వండి, ఆఫరింగ్స్ ఇవ్వండి, లేకపోతే పేదవాళ్ళకి ఇవ్వండి. అప్పుడు నువ్వు పరలోకంలో కూడా ధనాన్ని కూడా పెట్టుకున్న వాడు అవుతావు. అంటే భూలోకంలో ధనాన్ని నువ్వు అక్కడికి తీసుకెళ్ళలేవు. అక్కడ తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఇలాంటి కార్యాలు చేసినప్పుడే పరలోక రాజ్యంలో నీ ధనాన్ని కూడా పెట్టుకుంటావు. అక్కడ దొంగ పడడు, అది పర్మనెంట్. ఇది మాత్రం పర్మనెంట్ కాదు. అందుకే నువ్వు తుది శ్వాస వరకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలిన వరకు దానం చేయి. నీ పిల్లలకు ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలినది దానం చేయండి. అప్పుడు నిత్య జీవానికి వారసులు అవుతారు. సో ఈ రోజుతో చాప్టర్ కంప్లీట్ అయిందమ్మా. ఇది చాలా మంచి బ్లెస్సింగ్ మెసేజ్. దీని లోపల చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా గొప్పతనం ఉంది. సో కంటిన్యూ. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, బీదలకు ఇచ్చేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అన్నావు తండ్రి. బీదలను కరుణించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు అన్నావు తండ్రి. అయ్యా, ఈ సిరీస్ తో కంప్లీట్ చేపించినందుకు వందనాలు అయ్యా. ప్రభువా, ఇంత గొప్ప మెసేజ్ ని మాకు ఇచ్చావు. ఇప్పటి వరకు మాకు తెలియదు నాయన, దీని వెనకాల ఇంత గొప్ప ఆశీర్వాదాలు, ఇంత గొప్ప అడ్వాంటేజ్లు ఉన్నాయని. ఈ రోజు నుంచి ఇంకా మేము ఇంట్రెస్ట్ గా, కాన్సన్ట్రేషన్ గా, ఫోకస్ గా, ఇష్టముగా, ఆనందంగా, సంతోషంగా చారిటీస్ చేయడానికి మమ్మల్ని వాడుకోండి నాయన. అయ్యా, మా ద్వారా అనేక మందిరాలు కట్టబడాలి నాయన. మా ద్వారా అనేక సేవకులకు కానుకలు వెళ్ళాలి. మా ద్వారా అనేక దైవజనులకు అయ్యా ప్రభువ మందిరాలు కట్టడానికి, మందిరాలు నడవడానికి ఫైనాన్షియల్ సపోర్టర్ గా మమ్మల్ని నిలబెట్టు నాయన. అనేక మంది వృద్ధాశ్రమాలు, అనేక మంది అనాథ శరణాలయాలు, అనేక మంది పిల్లలకు మా ద్వారా ఆహారం అందులాగా, అనేక మందికి మా ద్వారా దరిద్రులకు, బీదలకు ఆహారం అందులాగా అంత సమృద్ధిగా దయచేయమని, మా అందరి లోపల ఇచ్చే గుణాన్ని దయచేయమని, ఇచ్చే మనసుని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చే సామర్థ్యాన్ని కూడా దయచేయమని, ఇచ్చే జ్ఞానాన్ని, ఇచ్చే తెలివిని దయచేయమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.